వైదిక తెలంగాణలో జనసేన ప్రస్థానం మొదలైంది. తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. తెలంగాణ నేల పోరాటం త్యాగాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయంటూ కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ సమగ్రతను కాపాడుతూ తెలంగాణ ఆకాంక్షలు అలాగే ఆశలు ప్రతిఫలించేలా పనిచేద్దామన్నారు ఆయన. తెలంగాణలో పార్టీ ప్రయాణం ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను కూడా గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలంటూ కూడా ఆయన సూచించారు. ఇక పార్టీ కోసం నిబద్ధతతో నిలబడినటువంటి వారే తన గుండె చప్పుడు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. సైద్ధాంతిక అలాగే భావజాలంతో ఇంతకాలం పార్టీని ముందుకు నడిపామని ఇప్పటి నుండి ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా సూచించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిద్దామన్నారు. నేతలంతా కూడా ఓపికతో ఉండాలని, ప్రజా సమస్యలను వినాలంటూ కూడా ఆయన తెలియజేశారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటూ, అక్కడ పని జరగకపోతే కనుక ప్రతి దానికి కూడా ప్రజా ఉద్యమాలు చేద్దామంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. జనసేన సిద్ధాంతం ఇప్పుడు కేరళం, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు విస్తరిస్తోందంటూ కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరేలాగా పనిచేయాలంటూ కూడా ఆయన సూచించారు. పార్టీలో అంతా ఒక్క మాటపై కలిసి పనిచేయాలన్నారు. ప్రతి సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాటాలు చేయాలన్నారు ఆయన.